ఓకే, లావణ్య గారు పూజ గది దగ్గరికి కూడా వచ్చేసాం కదా, సో మరి దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్ అండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే టఫ్ అండ్ గ్లాస్ అనమాట. సో మీరు రెగ్యులర్గా ఏంటంటే దీనిపైన స్టిక్కరింగే చూసుంటారు, కానీ ఇది ఒకసారి టచ్ చేయండి. యా, ఇదేంటంటే గ్లాస్ పీసెస్ని మనం ఇలా కట్ చేసి స్టిక్ చేసామన్నమాట. ఓకే, గ్లాస్ని ఈ షేప్లో తీసుకొని దీనికి స్టిక్ చేశారనమాట. ఎస్ అండి. ఓకే, అన్నీ అంతేనండి? యా, అన్నీ అంతే. ఇంత చిన్నవి చేయాలి అంటే వర్క్ చాలా ఎక్కువ టైం పట్టు ఉంటుంది కదా ఈ గ్లాస్కి? యా అండి, చాలా టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా కొంచెం డిజైన్ టైప్ ఇచ్చారు కదా? యా అవునండి, టీ పట్టి ఇచ్చాము. బ్యాక్ సైడ్ ఏంటంటే లామినేట్ ఇచ్చాము. మీకు చూస్తానికి అది మార్బుల్ లాగా ఉంటుంది కదా, సో అది ఏంటంటే లామినేట్ అనమాట. దానికి లోపల నుంచి మనము టీ పట్టి ఇచ్చాము. ఓకే, అయితే అది కూడా లామినేటే? యా, అది కూడా లామినేటే. లోపల మీకు లైటింగ్ వస్తుంది కదా, ప్రొఫైల్ లైట్ ఉంటుంది అనమాట లోపల. మనం ఏంటంటే ఇక్కడ స్టోరేజెస్ ఇచ్చామన్నమాట పూజ గదిలో. ఇదేంటంటే ప్రసాదం ట్రే అనమాట. ఇక్కడ పెట్టకుండా మనం ఇట్లా సరిపోతుంది. కింద కూడా మనం కొన్ని ట్రే ఇచ్చామన్నమాట. ఓకే, స్టోరేజ్ లోనే ప్రసాదం పెట్టుకోవడానికి కూడా ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఇదేంటండి ఇట్లా? ఇదేంటంటే శ్రీచక్రం అండి. ఓకే, చూడొచ్చు లోపల లైట్ వస్తుంది మనకి. అంటే ఇది క్లయింట్ అడిగారా అండి, మీరు అనుకున్నారా? మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే చేస్తాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ బట్టి మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే ఓకే, ఈ స్టోరేజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అంటే పూజ గది అనగానే చాలా మంది కొంచెం చిన్నగా ఇచ్చేస్తారు. స్టోరేజ్ ఏంటంటే నార్మల్ ఇక్కడ కింద ఇస్తారు తప్ప సైడ్కి ఎక్కువ ఇవ్వరు, బట్ మీరు స్టోరేజ్ కూడా మంచిగా ఇచ్చారు, బాగుంది. ఓకే, లావణ్య గారు క్రాకరీ యూనిట్ దగ్గరికి కూడా వచ్చాము. అయితే నాకు ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందని, అంటే చాలా క్లాసీగా ఉంది. ఎవరు సజెస్ట్ చేశారు ఈ కలర్ కాంబినేషన్ ఇలా పెడదాము అన్నది? యాక్చువల్లీ మనమే సజెస్ట్ చేసామన్నమాట. ఓకే, సో ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ ఇచ్చాము. యాక్చువల్లీ మనమే సజెస్ట్ చేసామన్నమాట ఈ కలర్. సో ఇదేంటంటే యాక్రాలిక్ అనమాట, మనకి లామినేట్ ఏం యూజ్ చేయలేదు ఇక్కడ, మొత్తం యాక్రాలిక్. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండ్ కిచెన్కి కూడా సేమ్ యూజ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది హైడ్రాలిక్ ఫ్లూటెడ్ అనమాట ఇది. సో మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ ఫ్లూటెడ్ వచ్చేసి పైనుంచి కాదు, మనం లోపల నుంచి ఇచ్చామన్నమాట. మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఇది. జనరల్ గా పైనుంచి ఉంటుంది ఎక్కువగా, అలా ఉంటే ఏంటంటే దుమ్ము అన్నది ఎక్కువ పడతా ఉంటుంది, దానివల్ల క్లీనింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఇది ఒకటి బాగుంది. అందుకని మనం లోపల నుంచి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ప్యాంట్రీ యూనిట్ చూద్దాము. ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ చూడొచ్చు. ఇక్కడ మనం అన్ని మసాలా కానీ సమ్ స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు. కింద కూడా మనం డ్రాస్ ఇచ్చామన్నమాట, స్టోరేజ్కి సంబంధించినవన్నీ. ఇక్కడ మధ్యలో ఎందుకంటే ఇలా వదిలేసారు ప్లెయిన్? అంటే అన్నిటికీ డోర్స్ ఇచ్చారు, ఇక్కడ వరకు అంటే డిజైన్ పర్పస్ ఇచ్చారా లేదంటే? డిజైన్ పర్పస్ ఇచ్చామని మనం, డిజైన్ పర్పస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చాము. ఓకే, ఇదేంటంటే లైటింగ్ వాష్ బేసిన్ అనమాట. లైట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, కలర్ కూడా చేంజ్ అవుతుంది. యా, ఓకే. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా మీరే ఐడియా ఇచ్చారా? అవునండి, యాక్చువల్ దీని బ్యాక్ సైడ్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. సో మనకు అందుకే ఈ క్రాకరీ యూనిట్ ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఓకే, బెడ్రూమ్ దగ్గర వచ్చిన వాల్ మొత్తాన్ని కూడా మీరు యూటిలైజ్ చేశారు మంచిగా. ఓకే, ఈ డైమండ్ గ్లాస్ వచ్చేసి కాపర్ యూజ్ చేసాము. ఇదేంటండి? కాపర్ గ్లాస్. ఓకే, మంచిగా గ్లాస్ ఇచ్చారనమాట. ఎస్ సార్.